ఆధ్యాత్మికత మనిషిని ఉన్నతమైన మార్గానికి తీసుకువెళ్లే ఆలంబన కావాలని దిశానిర్దేశం చేసిన దైవం అవతార్ మెహర్ బాబా అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రస్తుతించారు. ప్రేమతో సందేశం ఇవ్వటమే కాకుండా దాని ఆచరణలో చూపించిన దైవం అని కొనియాడారు. ఏలూరు కట్టా సుబ్బారావు తోటలోని మెహర్ నిలయంలో గురువారం అవతార్ మెహర్ బాబా ఏలూరు కేంద్రం 73వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు కేంద్ర నిర్వాహకులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మెహర్ బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మెహర్ బాబా మనిషిలోని స్వార్థ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రయత్నించారని చెప్పారు. మనల్ని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనం ఉందని చేతల్లో నిరూపించారని ప్రస్తుతించారు. వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోడవల్లి శ్రీనివాస్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, నాయకులు సోమిశెట్టి రాము, కోనేరు శ్రీధర్, సచివాడ దుర్గాప్రసాద్, కడిమి రమేష్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, ఆర్నేపల్లి తిరుపతి, పెనుబోయిన మహేష్ కుమార్ యాదవ్, మెహర్ బాబా కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా 73వ ఉత్సవాల్లో నేను కూడా మీ అందరితో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏటా కూడా మరి ఏదైతే ఈ బాబా గారిని సందర్శించుకోవడం, అలాగే ఎలక్షన్ ముందు రావడం జరిగేది. నేను నామినేషన్ వెళ్ళేటప్పుడు కూడా మరి బాబా గారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం జరిగింది. డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదం వల్ల కూడా నేను ఈ స్థానంలో ఉన్నా. మరి నాకు మొన్నే మరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా మరి అవతార్ మెహర్ బాబా గారి వల్ల నాకు కూడా రావడం జరిగింది. ఏదైతే బాబా గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించు, అవతల వాళ్ళు ఏ విధంగా ఉన్నా సరే ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరికి కూడా తీసుకెళ్ళినప్పుడే మనం విజయం సాధిస్తామని అంటారు. ఆ విధంగా మనం ఎదరికెళ్ళినప్పుడు దేన్నన్నా సాధించడం అనేది ఆయన ఒక సందేశంతో కాదు ఒక ఆచరణలో చూపించారు. మరి దాన్ని మనం ఆచరణలో పెడతానికి ప్రతి ఒక్కరు కూడా ఆ బాబా గారి భక్తులుగా మనం ఆ సమాజంలో తీసుకెళ్లాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దాంట్లో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. 23 పోయిన సంవత్సరం చెప్పాను అన్నయ్యకి 75 మన హయాంలోనే జరుగుతుంది 2 రోజుల ప్రోగ్రాము. 75 సంవత్సరాలు చేసే అవకాశం అన్నయ్యకి మనకి కూడా వచ్చింది. యాక్చువల్గా బుద్ధన్నయ్యకి వచ్చేది, బాబా గారు అది చంటి గారికి ఇచ్చారు. సాయం చేయండి మరియు చెట్ల చివరి వరకు బాబా కొమ్మును వేడుకోవడం విధముగా మాకందరకు సహాయభూతుడు కమ్ము.